నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ విస్తృత సమావేశాలకు జోరుగా తిరుగుతున్న శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ బాబు జనాలతో వ్యాపారాలు చేస్తున్నారని తెలియజేశారు. అమరావతి నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ అది ఎంత త్వరగా పూర్తి చేస్తారా తెలియడం లేదు. కానీ ఇంకొక విషయం, నేను రాజంపేటలో ఓడిపోతూ నా తప్పు, అదే 124 స్థానాల్లో గెలిస్తే అది ఆయన గొప్పతనం అని చెప్పుకుంటున్నాడు. ఈ రోజు రాష్ట్రంలో వ్యతిరేకత అంతా వచ్చిన దానికి గాను మంత్రులను మందలిస్తూ కూర్చున్నాడు. ఇది ఆయన చేస్తున్నటువంటి పని. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలియజేశారు. కానీ కొందరు కేసులు పెట్టి భయపెట్టించాలని చూస్తున్నారు. ఎంతమంది ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా భయపడే ప్రసక్తే లేదని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, యాదభూషణ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్. లక్ష కోట్ల పెట్టుబడితో అమరావతి నిర్మాణం జరుగుతూ ఉందని మనం వార్తలు చూస్తున్నాం. ఈ రోజు గాలివీడులో కూడా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. మీరు ఎక్కడైనా ఒక ఇల్లు కొనాలంటే మీరు బిల్డర్కు ఒక చదరపు అడుగు 2300 2400 ఇస్తారు. ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టించుకోవాలన్నా, సిటీలో అయినా అంతే, గాలివీడులో అయినా అంతే. అమరావతిలో ఒక చదరపు అడుగు 8400 12400తో కాంట్రాక్టర్లకు ఇచ్చినారనే వార్తలు మనం చూస్తున్నాం. వాస్తవాలు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని నేను మీకు చూపిస్తాను. ఇదంతా మొబిలైజేషన్ అడ్వాన్సులు కాంట్రాక్టర్ల ద్వారా తిరిగి వీళ్ళకే చెల్లుతాయా? ఈ లక్ష కోట్ల పెట్టుబడితో మీరు ఏ విధంగా అమరావతి నిర్మాణం జరుగుతున్నారో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీ అందరి తరఫున నేను డిమాండ్ చేస్తాను. అదేవిధంగా చూస్తే గాలివీడులో ఒక కార్యాలయ ఆవరణ కట్టాలంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కావాలి. రాయచోటి జిల్లా కేంద్రం నిర్మించాలంటే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కావాలి. అదేవిధంగా రాష్ట్ర రాజధాని నిర్మించాలంటే ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు కావాలి. 30,000 ఎకరాలు స్వీకరించి మళ్ళీ ఇప్పుడు ఒక 30,000 ఎకరాలకు రైతుల మీదకి తిరగబడితే ఏ రైతులైతే గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశానికి తోడుగా నిలిచినారో ఆ రైతులే ఈ రోజు భూసేకరణను వ్యతిరేకించి తిరగబడే పరిస్థితి మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. ఆ రోజు తెలుగుదేశం పరిపాలనలో 70-30 అనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మీరు చూసినారు, మీకు గుర్తుంది. 70% వాళ్ళు భరిస్తే ప్రభుత్వము 30% ప్రజల భాగస్వామ్యంతో అని ఆ రోజు రోడ్డు అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు జరుగుతాయని అందరము నమ్మినాం. ఈ రోజు కూడా 70-30 కార్యక్రమం జరుగుతుంది. అయితే అది అభివృద్ధి కార్యక్రమం కాదు. ప్రజల మీద పడి, కార్యాలయాల మీద పడి దోచుకునే తెలుగుదేశం నాయకులు 70% పైన ఇస్తే 30% వీళ్ళు మిగిలించుకోవచ్చు అని చెప్పి వీళ్ళ గేట్లు ఎత్తేసి రాష్ట్రం మీద పడి దోచుకోమని చెప్పి ఈ రోజు పర్మిషన్ ఇచ్చేశారు. మీరు చూస్తున్నారు, 1 కేజీ చికెన్ అమ్ముకుంటే 10 రూపాయలు కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు కట్టారు. చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఇంత హీనంగా పరిపాలన కొనసాగిందా? చికెన్ మీద 10 రూపాయలు ప్రజాప్రతినిధులు లంచం తీసుకునే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇదంతా ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలని రాష్ట్ర ప్రజలు మోసపోతే మనం ప్రజలకు చెప్పకుండా గమ్మనైపోతే అది మన తప్పైతుంది.
ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ద్వారా మీరంతా ఈ బాధ్యతను భుజాన తీసుకొని ప్రజలకు చెప్పేయాల, ప్రజలకు తెలపాల. అయితే ఈ గాలివీడిలో మాత్రం ఇక్కడ ఉండే పరిస్థితిని చూస్తుంటే అందరికీ తెలిసిపోయినట్లుంది. ఎక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడే కానీ కేసులకు కానీ దౌర్జన్యాలకు కానీ మనం భయపడాల్సిన అవసరమే లేదు. మీకందరికీ తోడుగా ఎవరైనా కానీ ఎనీ టైం చూసుకున్నాం, దాని గురించి ఆలోచన లేదు. వాళ్ళకు కూడా రేపు అనేది అర్థమైపోయింది. వీళ్ళంత ప్రయాసపడినా కూడా ఏ కార్యక్రమాలు ప్రజలు మద్దతు ఇవ్వడం లేదనే విషయం వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఈ మధ్యన మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరినీ ముఖ్యమంత్రి గారు అందలించిన వార్తలు మనం చూస్తాము. ఈయనది ఒకటే పాలసీ, మంచి జరిగితే తాను చేసినట్లు, చెడ్డ జరిగితే ఎదుటి చేసినట్లు. రాజంపేటలో నేను ఓడిపోతే అది నా తప్పు, 144 నియోజకవర్గాల్లో ఆయన గెలిస్తే అది ఆయన గొప్పతనం. ఈ పొద్దు 144 నియోజకవర్గాల్లో ఆయన గెలిచినాడు, అది ఆయన గొప్పతనం. ఈ రోజు రాష్ట్రంలో వచ్చిన వ్యతిరేకత అంతా మంత్రివర్గంలో ఉండే వాళ్ళ తప్పు, వాళ్ళని మందలిస్తా కూర్చున్నాడు. నీ వల్ల కాదా ఈ వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది? నువ్వు నీ కుమారుడు ప్రజల మీద పడి దోచుకుంటానని ప్రజలంతా అనుకుంటా ఉండాలి. అందువల్ల కదా ఈ వ్యతిరేకత ప్రజల్లో వచ్చారు. అది పక్కన పెట్టేసి నువ్వేదో నీతి మంత్రులాగా చెప్పుకుంటూ ప్రజల్లో వ్యతిరేకత నీ మంత్రివర్గ సౌకర్యాల మీద వచ్చిందని, ఎమ్మెల్యేల ద్వారా వచ్చిందని వాళ్లకు నువ్వు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళు బాగా వ్యాఖ్యానిస్తారు. మేము 70% పైన ఇస్తాము, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, నా పదవులు పోవు అని వాళ్ళు బాగా వ్యాఖ్యానిస్తా ఉంటే నేను అన్నాచి కబుర్లు విని మోసపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు, మేము ప్రజలందరినీ మేలుకొల్పుతామని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ మీకు మేము తోడుగా ఉంటామని, ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేయాలని మీలో ఒకటిగా నేనుంటూ మేమందరం ఉంటూ భవిష్యత్తులో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు